మిస్టర్ ఎక్స్, ఐఎమ్ రామ్. 20 గంటల నుంచి నా మోహిని కనపడడం లేదు. మీరు ప్రామిస్ చేసినట్టుగా ఇంతవరకు తను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టలేదు. ఇంతవరకు నేను మీకు చాలాసార్లు మెయిల్ పెట్టాను, బట్ దేనికి మీరు రిప్లై ఇవ్వలేదు. మోహిని గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? నాకు చాలా టెన్షన్గా ఉంది. అట్లీస్ట్ నాకు ధైర్యం చెప్పడానికైనా కనీసం ఏదో ఒక విషయం చెప్పండి. ఇట్లు రామ్. రామ్, మోహిని, 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 నువ్వెలా ఇందులో? నాకు తెలీదు. నేను ఎలా దీంట్లోకి వచ్చాను? మోహిని, మోహిని, రామ్, నేను భరించలేకపోతున్నా. మోహిని, నీకేం కాదు, భయపడకు. నీకు నేనున్నాను, నీకు తోడుగా నేనున్నాను. త్వరగా. అయ్యో, మోహిని, మోహిని, మోహిని. మోహిని, మోహిని ఆగు. మోహిని, మోహిని ఆగు, నేను వస్తున్నాను, ఆగు. అదంతా నేను చూసుకుంటాను. చెప్పేది అర్థం అవుతుందిగా? ఆగండి. హలో, 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 హలో మోహిని. రామ్, వినిపిస్తుందా? హలో రామ్, హలో మోహిని. నేనిక్కడ ప్రమాదంలో ఉన్నాను. నన్ను ఏ క్షణంలోనైనా వీళ్ళు చంపేస్తారు. మోహిని, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. హలో, హలో మోహిని, మోహిని ఏమైంది? హలో మోహిని, హలో, మాట్లాడు మోహిని, మోహిని, హలో, హలో. రామ్, నన్ను కిడ్నాప్ చేసి బంధించిన వాళ్ళు ఈ చోటు మొత్తం నా కోసం వెతుకుతున్నారు.
నేను ఇన్ని రోజులు వాళ్ళ దగ్గరే ఉన్నాను. నిన్ను కిడ్నాప్ చేసి బంధించారా? ఎవరు? వాళ్ళెవరో నాకు తెలీదు. సరే సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వెంటనే ఎక్కడికి వస్తాను. ఈ చోటు ఎక్కడుందో కూడా నాకు తెలియట్లేదు. ఇక చూడు మోహిని, నువ్వు అలా మాట్లాడుకో. ఎక్కడున్నావో కరెక్ట్గా చెప్పు. నువ్వు కనిపించకపోతే నేను టెన్షన్లో చచ్చిపోతాను. ఇది ఒక దట్టమైన అడవి. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. రామ్, చెప్పు మోహిని. నువ్వంటే నాకు ప్రాణం. మనిద్దరిని వీళ్ళు ఒకటిగా జీవించనివ్వరు. వాళ్ళు ఎప్పుడైనా కానీ నన్ను పట్టుకుంటారు. అందువల్ల రామ్, నన్ను తలుచుకొని నువ్వు బాధపడకు. అది నేను తట్టుకోలేను. రామ్, నేనున్న చోటు వాళ్ళు కనిపెట్టేశారనుకుంటాను. మోహిని, 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 నీకేమైంది? మోహిని, మాట్లాడు. మోహిని, ఓయ్ 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 మోహిని, మోహిని. హలో మిస్టర్ రామ్, ఐఎమ్ ఎక్స్. హలో మిస్టర్ ఎక్స్. మీ గొంతు వినకపోతే నాకు పిచ్చి పట్టినట్టుంది. మీ ఫోన్ కోసం నేను ఎన్నో మెయిల్స్ పంపాను. నువ్వు మెయిల్ పంపించిన విషయం గురించి నా అసిస్టెంట్ నాకు గుర్తు చేయలేదు. నేను మిమ్మల్నే కదా నమ్ముకున్నాను. ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారేంటి? లుక్ మిస్టర్ రామ్, నువ్వు అనుకున్నట్టుగా నేనంత ఫ్రీగా లేను. నువ్వు చెప్పిన టైం కల్లా నీ సమాధానానికి నేనేం చెప్పడం కుదరదు. సారీ, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. నా మనసులో ఉన్న బాధ చెప్తున్నానంతే. మిస్టర్ ఎక్స్, నా మోహిని ఈ అడవిలోనే ఎక్కడో ఉంది. తను నాకు ఫోన్ చేసింది. తన ప్రాణాలకి ఏదో ప్రమాదం పొంచి ఉంది. అంతా నాకు తెలుసు. మోహినిని కిడ్నాప్ చేసిన వాళ్ళు
మామూలు వాళ్ళు కారు. వాళ్లతో గొడవ పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. యు డోంట్ వరీ. బట్ ఆ టైంలో ఎంతో తెలివిగా వాళ్ల కళ్ళెదుటే మోహిని ఎక్కడికో ఎస్కేప్ అయింది. ఇవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు సార్. మోహినికి ప్రమాదం జరగకముందే మనం తనని కాపాడాలి. మిస్టర్ ఎక్స్, తను లేకుండా నేను బతకలేను. హే రామ్, ఏంటిదంతా? టెన్షన్ పడకు, పని జరగదు. మా ఎఫ్ఐఆర్లో మొదటి స్థానం మోహినిదే. వాళ్ల కోసం ఎన్నో చోట్ల నా మనుషుల్ని పంపాను. ఏ నిమిషంలోనైనా మా మనుషులు మోహినిని కనిపెడతారు. దానికోసం క్లూ మాకు దొరికింది. డోంట్ వరీ, బీ కూల్. ఏమంటున్నారు? మోహిని గురించి సమాచారం అందిందా? ఏంటది? ప్లీజ్, నా మనశ్శాంతి కోసం అదేంటో చెప్పండి ప్లీజ్. రామ్, నువ్వు ఈ విధంగా ఎంత ఇన్నోసెంట్ అనుకోలేదు. మా సీక్రెట్స్ని ఎవరి దగ్గర మేము షేర్ చేసుకోం. కనీసం మానవత్వం కూడా లేకుండా ఎందుకని మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మోహిని ఎక్కడుందో చెప్పండి సార్. నీ మోహినిలాగే ఉండే ఒక అమ్మాయిని మా టీం వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపెట్టారు. బట్ ఐఎమ్ నాట్ షూర్. కానీ అది నీ మోహిని అని చెప్పలేము. నాకు ఆ చోటు ఎక్కడుందో చెప్పండి. నేను వెంటనే తనని చూడాలి. కూల్ డౌన్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. నువ్వు ప్రశాంతంగా ఉండవు. మోహిని లేకపోతే నాకు ప్రశాంతత ఏది? నీకంత కష్టంగా ఉంటే ఓ విషయం చెప్తాను. కానీ నువ్వు ఆ ప్లేస్కి అంత ఈజీగా వెళతానని మాత్రం అనుకోకు. అది పాతాళమైనా సరే పర్వాలేదు. ఆ చోటు ఎక్కడుందో మాత్రం చెప్పండి సార్. నువ్విప్పుడున్న చోటు నుంచి 10 మైళ్ళు దాటాక బ్లూ మౌంటైన్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ కొండకు దగ్గరగా ఇంకో పొడవైన ఒక పెద్ద కొండ ఉంటుంది. ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దానిపైకెక్కి అలా వెళుతూ ఉంటే మనుషుల తలల్లాగా ఆ రూపులో ఉండే ఒక పెద్ద పొగ కనిపిస్తుంది. దాని పక్కనే ఆ అమ్మాయిని చూశారట. థ్యాంక్ యూ మిస్టర్ ఎక్స్. హలో హలో, యూస్లెస్ ఫెలో.